గైస్ మన చిట్టి గులాబీ ప్లాంట్ గుర్తుందా? బడ్స్‌తో పాటు ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు. ఒక స్టెమ్ అయితే డ్రై అయిపోయిందని చెప్పి తీసుకెళ్ళి షెడ్ దగ్గర ప్లేస్ చేశాము. అది కూడా బడ్స్ అండ్ ఫ్లవర్స్‌తో ఉంది. అండ్ మన చిట్టి గులాబీ కలర్ అండ్ క్యూట్‌నెస్‌తో పాటు ఫ్రేగ్రెన్స్‌ని కూడా చాలా మెయింటైన్ చేస్తుంది. అండ్ గైస్ మా దగ్గర ఉన్న రోజ్ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఒక డిఫరెంట్ స్టోరీస్ అయితే ఉన్నాయి. సో దాని గురించి మొత్తం నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అండ్ ఈ ప్లాంట్ గుర్తుందా? మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్ చేసిందన్నాను కదా! వైట్ కలర్ రోజ్ ప్లాంట్. అది కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. అండ్ అసలు సమ్మర్ వస్తేనే చాలా భయమేస్తుంది. హెల్త్‌ని సైడ్‌కి పెడితే ప్లాంట్స్ అన్నీ డల్ అయ్యి డ్యామేజ్ అయిపోతాయి మొత్తం. సో చాలా కేర్ తీసుకోవాలి. డైలీ వీటిని బేబీస్‌లా చూసుకోవాలసలు. అండ్ మా దగ్గర ఒక లిల్లీ ప్లాంట్ ఉంది. మేము చాలా డేస్ నుంచి అసలు దాన్ని కేర్ చేయట్లేదు. అండ్ ఆల్ ఆఫ్ సడెన్ చూస్తే అది కూడా బడ్ స్టార్ట్ అయిపోయి ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోయింది. నిజంగా లిల్లీ ప్లాంట్ సరౌండింగ్స్‌లో మనం ఎక్కడున్నా మనకి ఆ ఫ్రేగ్రెన్స్ అలా వస్తూనే ఉంటుంది. చాలా బావుంటుంది. ఇంట్లో కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఫ్లవర్స్‌కి కూడా యాక్టివ్‌గా ఉండడం కోసం ఇట్లా వాటర్ స్ప్రే చేస్తూ ఉండండి. అండ్ ఈ సమ్మర్‌లో మీ హెల్త్‌తో పాటు ఫ్లవర్స్‌ని కూడా చాలా జాగ్రత్తగా చూసుకోండి.